ఈ మంచం చూడడానికి 4/6 కానీ దీని మీద పెద్దవాళ్ళు ముగ్గురు పడుకోవచ్చు. ఇద్దరు చిన్న పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్ళు కూడా పడుకోవచ్చు. అదెలాగో చూపిస్తాను. అలాగే మనం బట్టలు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. మేము పండగకొచ్చేటప్పుడైతే ఈ మోడల్ మాకు చూపించారు వీళ్ళు. ఇంకప్పుడే మేము చెప్పేసాం అనమాట చేసేయమని జెప్పి. మళ్ళీ సమ్మర్ హాలిడేస్‌కెళ్ళేటప్పుడైతే మాకు రెడీ జేసి ఇచ్చేశారు. ఇది పూర్తిగా టేక్‌తో తయారు చేసింది. అలాగే దీని ప్రైస్ కూడా చెప్తాను. ఫినిషింగ్ గాని, క్వాలిటీ గాని చాలా బావుందనమాట. చాలా చేశారు. మాకైతే నచ్చేసింది. ఈ రూమ్‌లో అయితే 6/6 మంచం అయితే వస్తది. కానీ అంత ఫ్రీగా అనిపించదనమాట. అందుకనే మేము 4/6 చేపించుకున్నాము. ఇంకా చూసారు గదా! మొత్తం అంతా పెట్టేశారు. ఇంకా అసలైంది ఉందండి. అదే మీకు చూపిస్తాను. ఇదైతే కిందన బాక్స్ వస్తదనమాట. ఈ మంచం కిందన చూసారు గదా! ఈ బాక్స్ మనకి అంటే ఇంకెక్కడైనా పెట్టుకోవాలన్నా తీసి పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా పెట్టేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా అంత ఇబ్బందిగా అనిపించదనమాట. మంచం కింద క్లీనింగ్ చేసుకోవాలంటే మొత్తం ఈ బాక్స్ అంతా తీసి క్లీనింగ్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ బాక్స్ కింద అయితే 4 వైపులా వీల్స్ ఉంటాయి. ఇలా మనం బయటికి లాక్కోవచ్చు. మళ్ళీ లోపలికి పెట్టేసుకోవచ్చనమాట. అంటే పడుకున్నప్పుడు ఇలా లాక్కుని పడుకోవచ్చు. ప్లేస్ కూడా మనకి కలిసొస్తది గదా! ఇంకా ఇక్కడ చూడండి బట్టలు కూడా పెట్టుకోవచ్చనమాట. ఇలా 4/6 ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి. ఇంక మేమైతే వెంటనే అప్పుడు చేపించుకున్నామనమాట. చూపించారు మాకు మోడల్ ఇలా ఉంటది అని చెప్పి మేము వెంటనే చేపించేసుకున్నాము. నేనైతే ఫస్ట్ టైమ్ ఇలాంటి మోడల్ చూడడం. అంటే కొన్ని మంచాలు చూసాము. అంటే లాక్స్ అలా ఉంటాయి. లోపలికుంటాయనమాట. మనకి క్లీనింగ్ కూడా ఇబ్బందిగా అనిపిస్తది. మంచం కింద క్లీనింగ్ ధూళి గట్టా ఉంటది గదా! క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తది. కానీ ఇది మాత్రం బాక్స్ చక్కగా బయట తీసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చనమాట. దీని ప్రైస్ వచ్చేసరికైతే 30,000 అయితే పడిందండి. ఇంకా మొత్తం అంతా పెట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ వుడ్ పాలిష్ అయితే చేసేస్తున్నారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవ్వచ్చనమాట. చూసారు కదా! మంచం అయితే చాలా అంటే చాలా బావుందనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.